ఇండియాను నేరుగా ఎదుర్కోలేని పాకీ దేశం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. భారత్ అమ్ములు పొదలోని అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ రాఫెల్ను పాకిస్తాన్ కూల్చేసిందంటూ అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఉంటున్న భారతీయులు, ఇండియా మద్దతుదారులు టెన్షన్ పడుతున్నారు. మరి నిజంగా పాకిస్తాన్ రాఫెల్ జెట్ను కూల్చేసిందా అంటే 100కి 200% నో అనే చెప్పాలి. ఎందుకంటే రాఫెల్ను కూల్చే అంత సీన్ పాకిస్తాన్కు లేనే లేదు. ఒకవేళ రాఫెల్ను పాకిస్తాన్ కూల్చి ఉంటే మన అమ్ముల పొదలో ఉన్న ఆయుధ బలగం పాకిస్తాన్ను బూడిద చేసేది. శత్రువును నేరుగా దెబ్బ కొట్టలేనప్పుడు ఇలా మైండ్ గేమ్ ఆడడం ఈ పాకీ దేశానికి, వాళ్ళ పాకీ మీడియాకు అలవాటే. ఇండియా ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాక పాకిస్తాన్ ఆడుతున్న పిచ్చి నాటకాలు ఇవన్నీ. గతంలో బాల్కోట్లో ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బను పాకిస్తాన్ ఇంకా మర్చిపోలేదు. ఆ భయం ఇంకా పాకిస్తాన్లోనే ఉంది. అందుకే భూమి మీద చేసే పోరాటం కంటే గగనతలాన్ని కాపాడుకునే ఆరాటం పాకిస్తాన్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియాకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతంలో 2 రాడార్లను ఏర్పాటు చేసింది. ఇక తమ దగ్గరున్న F-16ను గ్వాదర్కు తరలించింది. F-16 జెట్లు అమెరికావి, చాలా పవర్ఫుల్ జెట్లు కూడా. ఉగ్రవాదం మీద పోరాటం చేస్తామని అమెరికాకు అబద్ధం చెప్పి వాళ్ళ నుండి ఈ జెట్లు కొనుక్కున్నారు. HQ-9 విమానాలను కూడా మిత్రదేశం చైనా నుండి కొనుక్కున్నారు. నిజానికి ఈ 2 మానవాయు సేనతో పోరాడలేవు. పైగా ఈ 2 విమానాలను ఇప్పుడు బోర్డర్లో పెట్టకుండా, ఎవరికి కనిపించకుండా భద్రంగా దాచుకుంది పాకిస్తాన్. ఎందుకంటే ఇవి బోర్డర్లో ఉంటే రాత్రికి రాత్రే ఇండియన్ నేవీ వెళ్ళి పేల్చేస్తుందని భయం. ఈ విమానాలు లేకపోతే ఇండియా చేసే ఎయిర్ స్ట్రైక్స్ని పాకిస్తాన్ తట్టుకోలేదు. అందుకే ఈ 2 విమానాలను భద్రంగా కాపాడుకుంటుంది పాకిస్తాన్. నేరుగా ఇండియాను అటాక్ చేయలేక సైబర్ అటాక్స్ చేయడం ప్రారంభించింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నాటి నుండి పాకిస్తాన్ నుండి సైబర్ అటాక్స్ 10 నుండి 15% పెరిగినట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఓ OTTని కూడా హ్యాక్ చేసి అక్కడ పాకిస్తాన్ జెండా నుంచింది. ఇండియన్ ఆర్మీని నేరుగా ఎదుర్కోలేని వీళ్ళు రాఫెల్ జెట్ కూల్ చేశామని కలరింగ్ ఇస్తూ మీడియాలో బాకాలు కొడుతున్నారు. వీళ్ళ మైండ్ గేమ్కు త్వరలోనే ఇండియా స్ట్రైట్ దెబ్బ కొట్టడం ఖాయం.